ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఉగ్రస్తంభం ట్రెక్కింగ్ అయితే చేసేసి వచ్చేసాం. పైన ఉన్న నరసింహస్వామి వారిని కూడా మనం దర్శించుకున్నాం. నరసింహస్వామి వారు కాదు కానీ అక్కడ ఉన్న పాదాలు, అలాగే అప్పట్లో ఉన్న ఒక స్టోన్ లాంటిది అయితే పైన ఇప్పటికీ అంతే ఉంది. ఆ ట్రెక్కింగ్ కూడా నాట్ ఈజీ, కొంచెం క్రిటికల్గానే ఉంది, కష్టంగానే ఉంది. కొంచెం దూరం మెట్లు వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి పూర్తిగా ట్రెక్ చేసుకుంటూ అయితే వచ్చేసి పైన ఉగ్రస్తంభం ట్రెక్ అయితే వెళ్ళబోతున్నాం. ఇంకా సగం దూరం మెట్లు అయితే ఎక్కాలా. ఈ కొంచెం కనపడుతుంది కదా, ఆ మెట్లని ఎక్కేసిన తర్వాత ఉగ్రస్తంభం స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది. అబ్బో, మనం అన్నం రూట్లో వెళ్ళిపోతున్నాం. మా వాళ్ళు అయితే బాగా ఇబ్బంది పడిపోతున్నారు. చూడండి ఎలా ఉందో వే అయితే. కొంచెం 60 భయపడిన వాళ్ళు కొంచెం ఎక్కడం అయితే కొంచెం రిస్కే. నా వల్ల కూడా కావట్లేదు, హార్ట్ బీట్ ఎక్కువైపోయింది. అక్కడ దాకా రావటం కొంచెం ఈజీ ఏమో కానీ ఇక్కడ నుంచే కొంచెం కష్టం. ప్రకారం పూర్వం ఇది హిరణ్యకశిపుని రాజధాని. ఈ ఫ్రెండ్స్, ఇదిగోండి ఫైనల్గా మీకు ఉగ్రస్తంభం అయితే చూపిస్తున్నాను. ఇక్కడ నుంచి నరసింహస్వామి వారు హిరణ్యకశిపుని చంపడానికి. హలో ఫ్రెండ్స్, ఇప్పుడే మనం ఉగ్రస్తంభం ట్రెక్కింగ్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాం. పైన ఉగ్ర నరసింహస్వామిని అయితే చూసేసారు కదా. ఇక్కడ నుంచి జ్వాలా నరసింహస్వామి సన్నిధి అయితే ఉండిద్ది. అంటే నవనరసింహ క్షేత్రాల్లో ఇది ఒకటి. మళ్ళీ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం జ్వాలా నరసింహస్వామి దగ్గర అయితే ఉన్నాం కదా. లోపల స్వామివారు 8 హస్తాలతో, పక్కనే ప్రహ్లాదుడు చేతులు జోడించి దండం పెడుతున్నట్టు, స్వామివారు హిరణ్యకశిపుని తల చీల్చుతున్నట్టు విగ్రహాలు అయితే లోపల ఉన్నాయి. ఇది రక్తగుండం అట. నరసింహస్వామి హిరణ్యకశిపులు వారిని చంపినప్పుడు స్వామివారు ఇక్కడికే వచ్చి చేతులు కడుక్కుంటారని చెప్పి ఆలయ పురాణం. మీరు చూస్తున్నది రక్తగుండం. ఉగ్రస్తంభం దిగగానే రైట్ సైడ్న అయితే జ్వాలా నరసింహస్వామి టెంపుల్ అయితే ఉంటుంది. ఉగ్రస్తంభం మొత్తం ట్రెక్కింగ్ అయితే అయిపోయింది, సూపర్గా జరిగింది. పైన స్వామివారిని కూడా మీరు దర్శనం చేసుకున్నారు కదా. నెక్స్ట్ ఇప్పుడు జ్వాలా నరసింహస్వామి అయిపోయింది. నెక్స్ట్ వేరే నరసింహస్వామి దగ్గరికి అయితే వెళ్దాం. మ్యాక్సిమం మలోల నరసింహస్వామి దగ్గరికి అయితే ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాం. ఇది మలోల నరసింహస్వామి వారికి దారి. ఇక్కడ నుంచి కొన్ని స్టెప్స్ దగ్గరికి వెళ్తే పైన ఉంటారంట నరసింహస్వామి వారు. దీని చరిత్ర గురించి దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం. జ్వాలా నరసింహస్వామి టెంపుల్ నుంచి ఒక బ్రిడ్జ్ ఉంటుంది. ఆ బ్రిడ్జ్ మీదుగా మనం వెళ్తున్నాం మల్లోల నరసింహస్వామి వారి దగ్గరికి. ఎస్, ఇక్కడ నుంచి కొంచెం లోపలికి వెళ్ళగలిగి. ఇది బాగుంది తెలుసా రూటు. ఇక పైన పైకి ఇంకా గుడి పైన ఇంకా స్వామి. ఇక్కడ నుంచి మాలోల నరసింహస్వామి దగ్గరికి అయితే వచ్చాం. కొంచెం దూరం రకంగానే స్వామిని మనం దర్శనం చేసాం. లోపలికి ఒక హాఫ్ అన్ అవర్ నడిచి అయితే వచ్చేసాం జ్వాలా నరసింహస్వామి దగ్గర నుంచి. అక్కడ నుంచి వచ్చిన తర్వాత మనకి వెనక్కి కనపడుతుంది చూసారా, అదే మలోల నరసింహస్వామి వారి టెంపుల్. దీని స్థల పురాణం వచ్చేసి అయితే స్వామివారు హిరణ్యకశిపుని చంపిన తర్వాత లోపలికి వచ్చేటప్పుడు ఇక్కడ చెంచులక్ష్మి అమ్మవారిని చూసి వివాహం ఆడతారనమాట. అది వైకుంఠంలో ఉన్న లక్ష్మీదేవి వారు చూసి కిందకు వచ్చి స్వామివారి మీద అలుగుతారనమాట. అలిగిన తర్వాత స్వామివారు లక్ష్మీ సమేతంగా అయితే ఇక్కడ మనకి దర్శనం ఇస్తారు. అదే మా అంటే లక్ష్మీదేవి అని అర్థం అంట. ఇక లోపలికి వెళ్ళి మలోల నరసింహస్వామి వారిని దర్శనం చేసుకొని వచ్చేద్దాం. ఫ్రెండ్స్, ఇది మలోల నరసింహస్వామి అయితే మనం దర్శనం చేసేసుకున్నాం. నవనరసింహ క్షేత్రాల్లో మలోల నరసింహస్వామి కూడా అయిపోయారు. నెక్స్ట్ వరాహ నరసింహస్వామి దగ్గరికి అయితే మనం వెళ్ళబోతున్నాం. అక్కడికి వెళ్దాం.
మీరు చూస్తున్నదే వరాహ నరసింహస్వామి వారి దేవాలయం. ఇప్పుడు చూశారు కదా, ఎదురుంది వరాహ నరసింహస్వామి వారి దేవాలయం అనమాట. ఈ ఆలయ స్థల పురాణం వచ్చేసి సోమకాసుడు అనే రాక్షసుడు వేదాలని దొంగతనం చేసి భూదేవి తల్లిని తీసుకొని పాతాళానికి అయితే వెళ్ళిపోతాడు. అప్పుడు స్వామివారు వరాహ అవతారం ఎత్తేసి పాతాళానికి వెళ్ళి వేదాలను భూదేవి మాతను రక్షించాడని ఇక్కడ స్థల పురాణం. ఇక్కడ స్వయంభుగా స్వామివారు వెలిచారని ఇక్కడ స్థల పురాణం కూడా ఉంది. ఇది ఈ వరాహ నరసింహస్వామి వారి స్థల పురాణం. నెక్స్ట్ ఇంకొక నరసింహస్వామి దగ్గరికి అయితే హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనమైతే కారంజ నరసింహస్వామి దేవాలయం దగ్గర అయితే ఉన్నాం. నవనరసింహ క్షేత్రాల్లో ఇది ఒక ఆలయం అన్నమాట. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇదే కారంజ నరసింహస్వామి వారి దేవస్థానం. ఇక్కడ స్థల పురాణం మనం మాట్లాడుకునేటట్టయితే ఒక స్వామివారు లోపలైతే నిల్చొని ఉన్న ఆదిశేషుడి కింద పద్మాసనం మీద స్వామివారు ధ్యాన నిమగ్నుడై ఉంటారు. అలాగే ఇక్కడికి గోబిలుడు అనే మహర్షి వచ్చి తపస్సు చేయగా స్వామివారు ఆయనకి కారంజి వృక్షం కింద అయితే దర్శనమిస్తారనమాట. స్వామివారు లోపల కూడా కారంజి వృక్షం కింద ఉంటాడు. ఇది చాలా చిన్న ఆలయం. ఇక్కడ స్వామివారు కారంజి వృక్షం కింద ఉండి ఆ గోబిలుడు అనే మహర్షికి అయితే దర్శనం ఇచ్చాడు. అలాగే ఆంజనేయ స్వామి గారు కూడా ఇక్కడ తపస్సు చేశారని స్థల పురాణం ప్రకారం ఉంది. ఆంజనేయ స్వామి వారికి దర్శనం ఇచ్చేటప్పుడు ఆంజనేయ స్వామి వారు నాకు రాముడు తప్ప ఎవరూ తెలియదని అంటాడు. ఆ టైంలో స్వామివారు ధనస్సుని చేతబట్టి శ్రీరామునిగా కూడా ఇక్కడ ఆంజనేయ స్వామికి దర్శనమిస్తారు. కాబట్టి కారంజి నరసింహస్వామి అనైతే ఇక్కడ భక్తులు ఈ స్వామివారిని పిలుస్తూ ఉంటారు. ఇప్పుడు నేను లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని అయితే వచ్చేస్తాను. మీకు లోపల చూడగలిగినంత చూపిస్తాను. ఫ్రెండ్స్, నవనరసింహ క్షేత్రాల్లో ఇంకొకటి ఛత్రవట నరసింహస్వామి దేవస్థానం దగ్గర అయితే మనం ఉన్నాం. చూడండి, అదే ఛత్రవట నరసింహస్వామి వారి దేవస్థానం. లోపలికి వీడియో ఎలా ఉండదు కాబట్టి దీని గురించి కొంచెం తెలుసుకొని అయితే వెళ్దాం. ఈ ఛత్రవట నరసింహస్వామి క్షేత్రంలో స్వామివారు సంకీర్తన వింటున్నట్టుగా పొజిషన్లో అయితే ఉంటారనమాట. హాహా హువా అనే ఇద్దరు గంధర్వులు స్వామివారి కొరకు గానం చేస్తూ నృత్యం చేస్తూ స్వామివారిని ఆరాధించగా స్వామివారి మంత్రముగ్ధులై వారి లాలన వింటున్నారని చెప్పి ఇక్కడ స్థల పురాణం. అలాగే ఇక్కడ నవనరసింహ క్షేత్రాల్లో ఉన్న అన్నిట్లో కూడా ఇక్కడ ఉన్న విగ్రహం చాలా పెద్దగా ఉంటుందని చెప్పి స్థల పురాణంలో ఉంది. చూస్తున్నారు కదా, అదే యోగానంద నరసింహస్వామి వారి గుడి అయితే అన్నమాట. ఈ యోగానంద స్వామి వారికి కూడా ఇక్కడ స్థల పురాణం ఒకటి ఉంది. స్వామివారు లోపల యోగ ముద్రలో అయితే ఉంటారు. అంటే ఒక పొజిషన్ యోగాలో ఒక పొజిషన్లో అయితే స్వామివారు ఉంటారు. భక్త ప్రహ్లాదులు ఆపదలో ఉన్నప్పుడు స్వామివారు ఎలా అయితే కాపాడారో అలాగే ఈ స్వామివారిని దర్శించుకుని ఇక్కడ ఈ టెంపుల్కి వచ్చి స్వామివారిని దర్శించుకుంటే ఎవరికైనా కోరికలు కోరుకున్న వారికి ఖచ్చితంగా నెరవేరుతాయని కూడా చెప్తారు. అలాగే ఇక్కడ మనశ్చంచల్యానికి గురైన బ్రహ్మదేవుడు ఇక్కడికి వచ్చి స్వామివారి సన్నిధిలో ధ్యానం చేసుకొని వెళ్ళినట్టయితే బ్రహ్మదేవుని వారి మనస్సు స్థిరపడిందని కూడా ఇక్కడ ఆలయ స్థల పురాణంలో ఉంది. మెయిన్గా ఈ ఆలయం అయితే ధ్యానానికి గుర్తు అన్నమాట. స్వామివారికి ధ్యానం చేసుకోవడానికి ఈ ఆలయం గుర్తు అని చెప్పి చెప్తారు. అది యోగానంద నరసింహ స్వామివారి స్థల పురాణం అండ్ స్వామివారి ఆలయం. అది లోపల స్వయంభుగా స్వామివారి విగ్రహం ఉంది. ఒక పొజిషన్లో యోగాలో ఒక పొజిషన్లో కూర్చున్నట్టుంది. దానికి ముందు వీళ్ళు ప్రతిష్ఠించిన ఒక విగ్రహం అయితే ఉంది. నెక్స్ట్ మనం ఇంకో నరసింహస్వామి ఆలయానికి కూడా వెళ్ళేసొద్దాం.
నరసింహ క్షేత్రాల్లో ఒకటైన భార్గవ నరసింహస్వామి క్షేత్రానికి అయితే వెళ్ళబోతున్నాం. ఇది అహోబిల గ్రామం నుంచి ఉత్తర ఈశాన్య దిక్కున 3 కిలోమీటర్ల లోపలికైతే ఫారెస్ట్లోకి వచ్చేయాలన్నమాట. అప్పుడు ఇది పైన భార్గవ నరసింహస్వామి వారు ఒక గుట్ట మీద చిన్న ఆకారంలో అయితే కనిపిస్తారు. ఇక్కడ పైన అలాగే అక్షయ తీర్థం కూడా ఒకటి ఉంటుందంట. ఇక్కడ వచ్చేసి స్థల పురాణం ప్రకారం భార్గవుడు అంటే పరశురాముడు ఇక్కడ తపస్సు ఆచరించి స్వామివారిని ప్రసన్నం చేసుకుంటారనమాట. ఈ భార్గవ నరసింహస్వామి ఆలయం కింద చాలామంది రాజులు వీళ్ళందరూ కూడా అమూల్యమైన దానాలు ఇచ్చినట్లు కూడా ఇక్కడ ఉన్న శాసనాల ద్వారా అయితే తెలుస్తుంది. పైన ఉన్న అక్షయ తీర్థంలో స్నానం ఆచరించి స్వామివారిని పూజిస్తే అమూల్యమైన సంపదలు అలాగే ఏలినాటి ఉన్న శని ఇవన్నీ తొలగిపోతాయని ఇక్కడ భక్తుల ప్రగాఢ నమ్మకం అన్నమాట. ఇప్పుడు మనం ఇక ఫారెస్ట్ లోపలికి వచ్చిన తర్వాత కూడా ఇంకొంచెం పైకి ట్రెక్ చేయాల్సి ఉంటుంది. తర్వాత స్వామివారిని మనం దర్శించుకుంటాం, అలాగే అక్షయ తీర్థాన్ని కూడా మనం దర్శించుకుంటాం. ఈ రూట్ కూడా ఇలా క్రిటికల్గానే ఉంది, నాట్ ఈజీ. అహోబిలం వచ్చిన వాళ్ళందరూ తప్పక ఎగువ అహోబిలం దిగువ అహోబిలమే కాకుండా చుట్టూ ఉన్న నావనరసింహ క్షేత్రాలు కూడా మీరు ఖచ్చితంగా దర్శించుకోవాలి. ఇది కొంతమందికి కొంచెం కష్టంగానే ఉండొచ్చు, కానీ ఒకసారి ట్రై చేస్తే పెద్ద కష్టం అనిపించదు. లోపలికి 3 కిలోమీటర్స్ లోపలికి వచ్చిన తర్వాత భార్గవ నరసింహ స్వామిని చూస్తాం. వెళ్తున్నాం మనం దారిలోనే. కనిపిస్తుంది అక్షయ తీర్థం. సార్ కిందకి వెళ్దాం. ఇల్లు బాగా పాచిపట్టు ఉన్నాయి కదా సార్. అక్కడ వరకు అట్లా కాళ్ళు ముంచేసి రావటం అంతే. వచ్చేది ఇక్కడ నుంచి పైకి భార్గవ నరసింహస్వామి దర్శనానికి అయితే మెట్ల మార్గంలో దారి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇదైతే భార్గవ నరసింహస్వామి దేవాలయం అన్నమాట. లోపల కెమెరా ఎలో లేదని చెప్పేసి ఆపేశారు. ఇది మనం నడిచి వచ్చిన మెట్లు. ఇది టోటల్గా భార్గవ నరసింహస్వామి. చూడండి ఫ్రెండ్స్, మనం లోపలికి వచ్చేసిన తర్వాత అయితే ఇది భార్గవ నరసింహస్వామి వెనుకున్న ఆర్కిటెక్చర్ అనమాట. లోపల కెమెరా ఎలో లేదంట, సో అక్కడే బంద్ చేయమన్నారు. బంద్ చేయండి అన్నారు. అక్కడితో ఆపేసాం. ఇది భార్గవ నరసింహస్వామి దేవాలయం. హాయ్ ఫ్రెండ్స్, నవనరసింహ క్షేత్రాల్లో ఒకటైన పావన నరసింహస్వామి ఆలయంకి వెళ్ళే దారిలో అయితే మనం ఉన్నాం. ఇక్కడ నుంచి అయితే పావన నరసింహస్వామి ఆలయానికి అయితే మనం వెళ్ళాలి. అయితే ఇక్కడ పూర్వం భరద్వాజ మహర్షి స్వామి గురించి తపస్సు చేసి స్వామిని ప్రసన్నం చేసుకున్నాడు. ఆ టైంలో స్వామి లక్ష్మీ సమేతంగా అయితే పైన వెలిశాడంట. ఇక్కడ స్వామివారిని పాములేటి లక్ష్మీ నరసింహస్వామి కూడా పిలుస్తూ ఉంటారు. ఇక్కడ స్వామిని దర్శించుకుంటే ఏలినాటి చేసిన పాపాలన్నీ తొలగిపోతాయని ఇక్కడ భక్తుల ప్రతీతి. ఇక్కడ చూసుకుంటే చాలామంది అయితే వస్తూ ఉన్నారు. ఇక్కడ అన్ని వెహికల్స్కి ఎలా ఉండదు, అలా కమాండర్స్లోనే లోపలికైతే వెళ్ళాలి. లోపలికి డైరెక్ట్గా 15 కిలోమీటర్ల దాకా కూడా మనం ఫారెస్ట్లోనే వెళ్ళాలన్నమాట. దారిలో మనకు అక్కడ ఫారెస్ట్ ఆఫీసర్స్ కూడా కూర్చొని ఉన్నారు. అందరికీ ఎలా ఉండదు, ఓన్లీ ఇలా కమెంట్స్ రూపంలోనే వెళ్ళాలి. ఇక్కడ ప్రతి శనివారం అంగరంగ వైభవంగా లోపల స్వామివారికి పూజలు, అర్చనలు, కార్యక్రమాలు అన్నీ జరుగుతూ ఉంటాయట. ఈరోజు కూడా శనివారమే మనం వెళ్ళబోతున్నాం. అలాగే లోపలికి డైరెక్ట్గా 15 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత అయితే మనం పాములేటి లక్ష్మీ నరసింహస్వామి వారిని అయితే దర్శించుకోవచ్చు. పావన నరసింహస్వామిగా కూడా పిలుస్తారు. ఇది అక్కడ ఉన్న స్థల పురాణం, అలాగే అక్కడ ఉన్న విశేషత అనమాట. ఇప్పుడు మనం ఆ కమాండ్ దూరంలో లోపలికి అయితే వెళ్దాం. దారిలో రూట్ ఎలా ఉందో కూడా నేను మీకు చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పావన నరసింహస్వామికి వెళ్ళే దారిలో అయితే మధ్యలో ఆగామన్నమాట. ఈ ఫారెస్ట్ ఏరియాని 7 months క్రితం టైగర్స్ జోన్గా చేశారనమాట. అప్పటి నుంచి ఈ కమాండర్స్లోనే వెళ్తున్నారు జనం అంతా. ఇప్పుడు ఇది టైగర్స్ జోన్ ఏరియా.
ఇక్కడ నుంచి అసలు రూట్ అయితే చాలా ఇబ్బందిగా ఉంది. చూడండి ఎలా ఉందో. ఇలానే డ్రైవర్ అన్న అంతే తీసుకెళ్తూ ఉన్నాడు. ఫ్రెండ్స్, అడవిలో నుంచి దగ్గర నల్లమల అడవిలో 15 కిలోమీటర్లు వచ్చాక మనకి పావన నరసింహస్వామి అయితే దర్శనం ఇస్తారనమాట. ఇక్కడ నుంచి పావన నరసింహస్వామి టెంపుల్. ఇది పాములేటి లక్ష్మీ నరసింహస్వామి అహోబిలం నవనరసింహ క్షేత్రాల్లో ఇది. ఫ్రెండ్స్, ఈ నవనారసింహ క్షేత్రాలు దర్శిస్తే నవగ్రహాలు శాంతిస్తాయని చెప్తున్నారు. ఏ నారసింహమూర్తిని దర్శిస్తే ఏ గ్రహం శాంతిస్తుందో ఇప్పుడు మనం అర్చకుల వారి మాటల్లో విందాం. యోగాభ్యాసం చేశాడు. స్వామి యోగములు ఉంటాడు. ఈ స్వామిని మీరు దర్శించుకున్న వారికి నవగ్రహాల్లో శనిగ్రహ దోష పరిహారం అవుతుంది. ఇది మనకు చక్రవర్ణ నరసింహస్వామి సంగీత ప్రియుడు. గాంధర్వులు భరతనాట్యం చేస్తుంటే తాళం వేస్తుంటాడు కేకు. అహోబిలం ఉగ్ర నరసింహస్వామి స్వయంభూమూర్తిగా వెలిసింది. ఇతర ప్రహ్లాదునికి దర్శనమిచ్చాడు. హిరణ్యకశిని పట్టుకున్నాడు దుత్తు పాదం గురువు. ఇది పావన నరసింహస్వామి దట్టమైన అడవిలో ఉంది. చంద్రులక్ష్మి హాఫ్ చేసుకున్నాడు. పాపదోష పరిహార విముక్తి, బుధగ్రహ దోష పరిహారం. మాలోల నరసింహస్వామి మహాలక్ష్మీదేవి చేతిలో తామరకు ఉంది శుక్రుడు. ఇది భార్గవ నరసింహస్వామి 6వ చక్రం పరశురామునికి దర్శనమిచ్చాడు. హిరణ్యకశిని సంహారం చేసేదానికి రెడీ ఉంటాడు సూర్యుడు. కాళింజ నరసింహస్వామి మీరు పైనుండి వచ్చేదాలో రోడ్డు పక్కనే ఉంది. నేనే రాముని నేనే విష్ణువుని అని చెప్తా ఉన్నాడు. అక్కడ త్రినేత్రం చూపించాడు స్వామి. చంద్రగ్రహ దోష పరిహారం. ఇది మనకు జ్వాలా నరసింహస్వామి స్తంభములోని ఉద్భవించి హిరణ్యకశిని సంహారం చేసి పేగులు దండలాగా తీశాడు. 8 చేతులు ఉంటాయి. కింద ప్రహ్లాదు కుజ దోషానికి అధిపతి. ఇది వరా నరసింహస్వామి, పైన భూదేవి, భూ వరాహ అంటారు. క్రోడ రావు కల్పతి. జ్వాలాభూబలమాలోల క్రోణకారుణ్య భార్గవ యోగానందో చక్రవడో పావనో నవమూర్త్యాయ్. పరిస్థల పురాణం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం దిగువ అహోబిలంలో ఉన్న నరసింహస్వామి వారి దగ్గర అయితే ఉన్నాం. 9 నవనరసింహ క్షేత్రాలు అయితే చూసేసాం కదా. ఇప్పుడు ఈ 9 నవనరసింహ క్షేత్రాలు కాకుండా కింద దిగువ అహోబిలంలో అయితే లక్ష్మీ నరసింహస్వామి వారు మనకు దర్శనం ఇస్తారు. అదే ఈ దిగువ అహోబిలం అన్నమాట. ఇది స్వయంభూ అయితే కాదు. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి దిగువ అహోబిలంలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి వారిని చూద్దాం. ఇక్కడ నుంచి తీయకూడదు వీడియో. ఇది ప్రహ్లాద్ వల్ల నరసింహస్వామి వారి టెంపుల్. లోపలికి వచ్చేసాం. ఇక్కడ నుంచి వీడియో అయితే ఎలవలేదు. ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో అయితే. ఈరోజు మ్యాక్సిమం నేను నవనరసింహ క్షేత్రాలన్నీ మీకు చూపించడానికే ట్రై చేశాను, చూపించాను కూడా. కొంత ఇన్ఫర్మేషన్ కూడా మీకు అందజేశాను. అలాగే ఈ నవనరసింహ క్షేత్రాల్లో పాటు కింద దిగువ అహోబిలంలో ప్రహ్లాద స్వామి వారితో ఉన్న నరసింహస్వామి వారిని కూడా మనం దర్శనం చేసేసుకున్నాం. అలాగే ఈ గుడి కూడా చాలా స్పీషియస్గా చాలా బాగుంది. ఇది ఈరోజు వీడియో. ఈ వీడియోలో మనం నవనరసింహ క్షేత్రాలు దర్శించుకున్నాం.
ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకున్నట్టయితే మా నుంచి వచ్చే ప్రతి అప్డేట్ మీకు నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కి అయితే వచ్చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.